అందరికీ నమస్కారం. 24/7 న్యూస్ టీవీ ప్రేక్షకులకు స్వాగతం. నేను మీ శాన్వి. మన తెలుగు వాళ్ళందరూ ప్రత్యేకంగా చేసుకునే పండుగల్లో ఒకటి అగ్రస్థానంలో ఉన్న పండుగ మన ఉగాది పండుగ. అలాగే మన తెలుగు నూతన సంవత్సరం ప్రారంభమయ్యేది కూడా ఈ ఉగాది నుంచే. మరి అలాంటి ఉగాది విశిష్టత ఏంటి అనేది తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. మనతో పాటు ప్రముఖ జ్యోతిష్య శాస్త్ర నిపుణులు చేబిఎం కిరణ్ శర్మ గారు ఉన్నారు. ఆయనతో మాట్లాడి మరిన్ని విషయాలు తెలుసుకుందాం. నమస్తే గురుగారు. అఖండ లక్ష్మి ప్రాప్తిస్తున్నాను. ఎలా ఉన్నారు గురుగారు? చాలా బాగున్నాను తల్లి, మీరు ఎలా ఉన్నారు? బాగున్నా గురుగారు. శుభం. గురుగారు, ఈ సంవత్సరం 2025 ఉగాది అసలు ఏ రోజు పడింది, అంటే ఎప్పుడు చేసుకోవాలి, ఈ తెలుగు నవ సంవత్సరం పేరేంటి, తిథి నక్షత్రం ఏ రోజు పడింది, అండ్ అలాగే ముఖ్యంగా అసలు ఉగాది పండుగ ఎందుకు జరుపుకుంటున్నాం గురుగారు? మంచి మాట. ఒకటి ముందుగా మనము మీరు అడిగిన లాస్ట్ ప్రశ్నకి ముందు సమాధానం చెప్పుకుందాం. ఉగాది పండుగ విశిష్టత ఏమిటి అని తెలుసుకునేటువంటి ప్రయత్నం చేద్దాం. ప్రకృతికి సంబంధించింది పండుగ. ఒకటి విషయం గుర్తుపెట్టుకోవాలి, సనాతన ధర్మంలో ప్రతి పండగ ప్రకృతికి సంబంధమైనటువంటి పండుగనే ఉంటుంది. అంటే ఇప్పుడు వచ్చేసి దీపావళికి పొల్యూషన్ పెంచుతున్నారు, సంక్రాంతికి ఇంకోటి చేస్తున్నారు, సో ఇలా రకరకాలుగా మాట్లాడుతున్నారు. ఒకటి ప్రకృతిని ప్రేమించేది కేవలం సనాతన ధర్మం మాత్రమే. ఇంకొక ధర్మం అనేది ప్రకృతిని ప్రేమించే అవకాశమే లేదు, అది ఇంపాసిబుల్. వారి వారి పండగ వైశిష్ట్యంలో కూడా అటువంటి లేదు. అంటే జంతువులను హింసించడం, అంటే హిందువులు లేరా అంటే సావాస దోషం వచ్చింది మరి. సో మనకి ఎప్పుడు కూడా భూతబలి అంటే దైవత్వాన్ని ప్రతి జీవిలో చూసేటువంటి తత్వం ఉంది. అప్పట్లో అనాదిగా తినేవాళ్ళంటే తక్కువ మంది తినేవాళ్ళు, ఏదో తక్కువ మంది మాత్రమే అటువంటి మాంసాహారం తినేవాళ్ళు తప్ప మాంసాహారం తినేవాళ్ళు లేరు అప్పుడు, ఏ కులంలో కూడా లేరు. సో సనాతన ధర్మంలో లేరు అసలు, ఏ తక్కువ మంది మాత్రమే అటువంటి, అది కూడా పండగలకి పబ్బాలకి ఏదో విశేషమైనటువంటి ప్రోగ్రామ్ తినేవాళ్ళు తప్ప అసలు ఇటువంటి పండగలకి అసలు ఎప్పుడు కూడా చూసారు. ఇప్పుడు అది సావాస దోషంతో అది పేట్రెగిపోయి ప్రతి పండగకి మాంసం తినటువంటి భావన, ప్రతి ఆదివారం మాంసం తినే భావన ఏర్పడిపోయింది. అది ధర్మంలో లేదు. ఎందుకంటే ప్రకృతిని ప్రేమించే గుణం తత్వం ఇది. అంటే చెట్లని కాపాడమని చెప్పడం, నీరుని కాపాడమని చెప్పడం, ఆ గాలి కాలుష్యం లేకుండా చూడని చెప్పడం, ఆకాశాన్ని జాగ్రత్త పడడం, ఓజోన్ పొర బొక్కబడింది అంటున్నారు. సో ఇలా ఇవన్నీ కూడా రక్షింపమని చెప్పేదే జ్యోతిశాస్త్రం, సనాతన ధర్మశాస్త్రంలో. అందుకనే హోమాల యజ్ఞాల వల్ల తప్పకుండా మీకు ఈ ఆకాశంలో వచ్చేటువంటి అనేక రంధ్రాలు వచ్చినాయని చెప్తున్నారు కదా, అటువంటి తత్వాన్ని కూడా, అటువంటి ప్రమాదాన్ని నివారించగలిగే అవకాశం ఈ హోమాలకే ఉంటుంది. అంటే ఈ ఆవు నెయ్యితో చేసినటువంటి హోమము, అంటే రావి చెట్టు మేడి చెట్లు చేసేటువంటి ఆ హోమాలతో వచ్చేటువంటి మేఘావృతం అంతా కూడా ఏదో ఓజోన్ పొర ఉందో ఓజోన్ పొరని రక్షించగలిగే తత్వం ఉంది మన హోమాలకి మాత్రమే. అటువంటి అందులో మీకు సందేహం లేదు. ఇది సైంటిఫిక్ గా తొందరలో ప్రూవ్ అవుతుంది మీకు కూడా. ఇప్పుడు మేము కూడా ఉట్టిగానే కూర్చోట్ల, మేము కూడా పరిశోధన చేస్తున్నాం కాబట్టి సమాధానం చెప్పగలిగే స్థాయి మాకు కూడా కావాలి. సరే, ఆ విషయం పక్కదారి పడుతుంది కాబట్టి ప్రకృతిని ప్రేమించేది ఉగాది పచ్చడి. ఉగాది అంటే యాక్చువల్ దాని పేరు యుగాది. అంటే ఒక్కొక్క యుగానికి, అంటే 4 యుగాల్లో ఒక్కొక్క యుగానికి స్టార్టింగ్ పాయింట్. సో ఇది మనకి 4,32,000 సంవత్సరాల కలియుగానికి ప్రారంభమైన రోజు యుగాది. ఈ యుగాది అనేది ఎప్పుడు వస్తుందంటే ఇందాక చెప్పుకున్నాం కదా, ప్రకృతితో వచ్చేటువంటిది. ఈ చైత్ర మాసంలో వచ్చేటువంటి, అంటే చైత్ర మాసము అంటే ఎండాకాలంలో వస్తున్నటువంటి ప్రారంభంలో చెట్ల ఆకులు రాలిపోతూ మనకు చైత్రమాసంలో మొదటి రోజున చేసుకునేటువంటిది పండగ యుగాది. యుగానికి ఆది ప్రారంభమైనటువంటి రోజు. అటువంటి యుగాదిని మనం జరుపుకుంటున్నాం. దాని పేరే ఇక నామామృతం, అంటే నామకరణంలో అటు ఇటుగా అయిపోయి ఉగాదిగా మారిపోయింది. సో ఆ ఉగాదిని కూడా మనం బ్రహ్మాండం జరుపుకునే అవకాశం ఎక్కువగా ఉంటుంది. కాబట్టి ఉగాది అనేది ఎందుకు జరుపుకోవాలంటే ప్రకృతి బద్ధమైనటువంటిది కాబట్టి ప్రకృతిలో వచ్చేటువంటి మార్పును తెలుసుకొని ఆహార వ్యవహార నియమాలని పాటిస్తూ అనుకూలవంతమైన ఆరోగ్య భోగభాగ్యాలు పొందడానికి మన సూచనగా ఈ పండుగ చేసుకుంటాం. అంటే పక్షులను కాపాడాలి, వృక్షాలు, ఇప్పుడు చెట్లు ఆకులు రాలిపోతున్నాయి అంటే ఇప్పుడు ఈ ఎర్రటి ఎండలకి ఈ నేలలు ఎర్రలు తాస్తాయి, అంటే పగుళ్ళు ఏర్పడతాయి. తర్వాత వచ్చే మాసం ఏంటి మనకి వర్షాకాలం. ఈ వర్షాకాలంలో ఎర్రని ఎండల వల్ల నేలలు ఎర్ర చాచిపోయి, అంటే నేల తెలుసుకొని బొక్కలు, అంటే బొరియలు ఏర్పడతాయి, పెద్ద పెద్ద బొరియలు. అంటే బయట కనబడే బొరియలు కావు, కొద్దిగా అడవి పందకి వెళ్తే పెద్ద పెద్ద బొరియలు ఏర్పడతాయి మీకు, అంటే పగుళ్ళు చాలా ఉంటాయి. వర్షం అనేది ఆ పడ్డ తర్వాత ఆ బొరియలకు వెళ్ళిపోతుంది, నీళ్ళు ఇంకుతుంది, భూమిలోకి నీళ్ళు ఇంకి ఔషధీకమైనటువంటి విత్తనాలు మొలకెత్తడానికి అవకాశం ఉంటుంది. అంటే భూమి తనకు తానుగా ప్రకృతిగా విచ్చుకొని ప్రకృతిగా నీటితో మునిగిపోయి మనం పెట్టే విత్తనాలు మొలకెత్తడానికి అవకాశం. మరి అడవిలో ఎవరు పెడుతున్నారు మొక్కలు? అవి పెరుగుతున్నాయి. మరి వాటి వర్ష నీళ్ళు ఎవరు పెడుతున్నారు అడవిలోకి వెళ్ళి? ఇప్పుడు దట్టమైన మనకి అరణ్యం ఉన్నాయి కదా, ఇప్పుడు దండకారణ్యం ఉంది మనకి, ఎవరు నీళ్ళు పెడుతున్నారు అంటే ఆ ప్రకృతి విచ్చుకొని ఎర్ర నేలలోకి నీళ్ళు ఇంకడానికి ఏర్పాటు చేసుకొని నిండిపోయిన తర్వాత ఆ వృక్షాల దగ్గరికి, అంటే ఆ నేల దగ్గరికి వచ్చి వృక్షాలకి నీరు అందిస్తుంది. ఇది ప్రకృతి తత్వం. కాబట్టి ఈ ఉగాది రోజున అటువంటి వృక్షాలని పూజించాలి, పక్షులను పూజించాలి, పశువుని పూజించాలి.
అలాగే భగవంతుని ఆరాధన చేయాలనేటువంటి తత్వమే ఉగాది తత్వం. ఆ దానికి గుర్తుగా మనకి ఈ యొక్క శరీరానికి మన యొక్క లోక వ్యవహారాల్లోకి ఆ పండుగ ఎలా మనం స్వీకరించామంటే షడ్రుచులు అనేటువంటి వ్యక్తిత్వాన్ని, అంటే సమాజంలో మంచి చెడు అన్నీ ఉంటాయి కాబట్టి వాటిని స్వీకరించగలిగే శక్తి ఉండడం కోసం అనేది మనం తీపి, పులుపు, పంచదార, రసం, తర్వాత మనకి మామిడికాయలు, వేప పువ్వు, ఈ మనకి చింతపండు, లేదా మన తర్వాత మనకి జీలకర్ర లాంటిది ఔషధి గుణాలు, ఇవన్నీ వేసి మనం ఒగరు అంటారు. ఈ 6 రుచుల సమ్మేళనంతో షడ్రుచుల సమ్మేళనాన్ని ఈ మనలో ఉన్నటువంటి అరిషడ్ వర్గాన్ని నాశనం చేసుకోమని చెప్పడం. కామము, క్రోధము, మోహము, మదము, మత్సరము, లోభము, ఇవన్నిటిని కూడా మనము తగుపాళ్ళల్లో అంటే సమానంగా ఉండాలి, లోభంతో ఉండాలి. నీ భార్య పిల్లల కోసం కష్టపడే తత్వము, డబ్బుల్ని నీ భార్య పిల్లలకి ఖర్చు పెట్టగలిగే లోభత్వం ఉండాలి. లోభం అంటే అది ఉండాలి తప్ప నీకు కూడా తినకుండాటువంటి లోభత్వం పనికిరాదు. గురుగారు అండి, అలాగే ఏదైతే ఉగాది పచ్చడి చేసుకుంటామో షడ్రుచులు కలిసి ఉంటాయి కదా, ముందు మనకి ఏ రుచి అయితే తగులుతుందో సంవత్సరం మొత్తం అట్లానే ఉంటుంది. ఎలా కనిపెట్టగలుగుతాం ఏ రుచి అనేది? ముఖ్యంగా మనకి మనిషికి వచ్చేటువంటి రుచి తెలుసా మీకు? పులుపు వెంటనే మనిషికి అందుకుంటుంది. ప్రతి వ్యక్తికి వెంటనే ఆమ్లమైనటువంటి పదార్థం ముందు ఒంటికి వెళ్ళిపోతుంది, నోటికి వెళ్ళిపోతుంది. ఉప్పు తర్వాత వెళ్తుంది, తీపి 3వ స్థానం ఉంటుంది, వగరు వచ్చేసి నీకు 5వ స్థానంలో ఉంటుంది. ఇట్లా మరి దేన్ని స్వీకరిస్తావు నువ్వు? సో పులిపే వస్తుంది, ప్రతి సంవత్సరం పులిపే తగులుతుంది. ప్రతి వ్యక్తికి షడ్రుచు తల్లి ఫస్ట్ పదార్థం పులుపుని ఎక్కువ స్వీకరిస్తుంది. ఈ విషయాన్ని గుర్తుపెట్టు. కాబట్టి ఇంకా పులుపు వచ్చింది కాబట్టి జీవితంతో పుల్లగా ఉంటుంది అనుకోలేం కదా. సో ఇవన్నీ కూడా ఏదో జస్ట్ ఉపమానాలకి అనుకుంటే ఉప్పును గ్రహించలేము, పులుపుతో ఉన్న ఉప్పును గ్రహించలేము మనం. ఉప్పు తీపి కలిగినటువంటి దాంట్లో అసలు ఉప్పును అసలు గ్రహించలేము మనం. కాబట్టి అందుకే దానికి 5th ప్రయారిటీ ఇచ్చారు తీపికి. కాబట్టి మీరు సైన్స్ ఇది కూడా మన శరీరానికి వెంటనే పులుపు తగలడం అంటే శరీర శీతోష్ణ స్థితి ఏర్పడుతుంది ఈ పులుపు వల్ల. కాబట్టి ఈ అరిషడ్ వర్గాలని జాగ్రత్త ఉంచుకోవడానికి షడ్రుచుల సమ్మేళనంతో మనం భాగం పెట్టుకోవాలి. ఇది ఆంతరంగికమైనది. ఇక అసలు భౌగోళిక స్థితి ఏమిటండి అని అంటే, కాలంలో వచ్చేటువంటి మార్పుకి, ఎండాకాలం వచ్చే మార్పుకి అనేక రకాల పురుగులు, అనేక రకాల బ్యాక్టీరియా ఉత్పన్నం అవుతూ ఉంటుంది. ఎందుకంటే నీళ్ళు ఉండవు కదా, ఆ నీళ్ళలో లోపల ఉన్నటువంటి పురుగులని కూడా బయటికి వచ్చేసి రోగ సంక్రమణ ప్రారంభమవుతుంది. ఆ టైంలో వర్షాలు పడినా ఈ రోగ సంక్రమణ ఇంకెక్కువ అవుతుంది. మొదటి వర్షానికి, తొలకరి వర్షానికి ఎక్కువ రోగాలు వస్తాయి. ఎర్ర కాలంలో కూడా రోగాలు ఎక్కువ వస్తుంటాయి. సో ఈ రకమైనటువంటి విషయాలలో, ఇటువంటి ఇబ్బందుల కారణంలో మనం ఈ పులుపుని, తీపిని, ఒగరు, చేదుని తిన్నందువలన రాబోయేటువంటి ఋతువులకి, కాలానికి మన శరీరము సమశీతోష్ణ స్థితి పొందుకుంటుంది. ఇంతటి అర్థం ఉంది ఉగాది పచ్చట్లో. ఏదో ఉగాది పచ్చడి చేశాడు అని కార్టూన్లు వేసుకొని జోకులు చెప్పుకోవడానికి కాదు. సో అది తినడం వల్ల శరీర సమశీతోష్ణ స్థితి వల్ల మంచి ఆరోగ్యవంతమైన లక్షణాన్ని పొందుకొని ఇది ఔషధంగా పనిచేస్తుంది. రాబోయేటువంటి కాలానికి సరిపోయేటువంటి చైతన్యాన్ని, శక్తిని కలిగించేది, రోగ నిరోధశక్తి కలిగించేది నా ఆయుర్వేద సంబంధించినటువంటి ఆరోగ్య సంబంధించిన ఉగాది పచ్చడి. కాబట్టి తప్పకుండా తమ పర భేదం లేకుండా, పిల్లలు పెద్దలనే భేదం లేకుండా, ఏ వ్యాధికి సంబంధం లేకుండా అందరూ దాన్ని హాయిగా స్వీకరించవచ్చు. ఒక గ్లాస్ తాగండి చాలు, తప్పకుండా మీకు అనుకూలంగా అంటే రాబోయేటువంటి కాలంలో ఆరోగ్యవంతమైన లక్షణాన్ని పొందుకోవడానికి అవకాశం ఉంటుంది. కాబట్టి ఉగాది పచ్చడి తినాలి. ఇది ప్రకృతికి, శరీరానికి, కాలానికి సంబంధించినటువంటి పండగ విశిష్టత. ఇది పండగ విశిష్టత. ఎప్పుడు జరుపుకోవాలి అసలు? ఈ పండగ ఎప్పుడు వచ్చిందంటే రకరకాల మంది చెప్తూ ఉంటారు. 30వ తేదీ రోజున మనకి ఈ పండగ వచ్చింది. అంటే మార్చి 30వ తేదీన ఉగాది పండుగ జరుపుకునే ప్రయత్నాన్ని చేయాలి. దాన్ని బట్టే మనకి ఆ రోజు ఉన్నటువంటి, అంటే ఆదివారం వచ్చింది మనకి, మార్చి 30వ తేదీ ఆదివారం వచ్చింది. కాబట్టి ఏ రోజున కనుక మనకి చైత్ర శుద్ధ పాడ్యం ఏర్పడుతుందో ఆ వారానికి సంబంధించినటువంటి గ్రహమే మనకి రాజుగా ఉంటాడు. ఏ రోజైనా సరే మీకు సంక్రాంతి, ఉగాది ఎప్పుడైతే వస్తుందో ఆ ఉగాది రోజున చైత్ర శుద్ధ పాడ్యం ఎప్పుడైందో ఆ పాడ్యం రోజున ఎవరు ఏ వారం కనుక జరిగిందో ఆ వారాధిపతిని రాజుగా పెట్టుకుంటాం. కాబట్టి మనకి ఈసారి రాజు రవి మహానుభావుడు వచ్చాడు. రవి భగవానుడే రాజుగా ఉన్నాడు. కాబట్టి లోకమంతా సుభిక్షంగా ఉండేటువంటి అవకాశాలు ఖచ్చితంగా ఉంటాయి. సో మంత్రిగా చంద్రుడు వచ్చేసాడు, సైన్యాధ్యక్షుడిగా మనకి శనీశ్వరుడు వచ్చాడు, అలాగే అర్ఘాధిపతిగా గురుడు. ఇలా మనకి ఆ యొక్క తత్వాన్ని మనం అంటే నవనాయక ఫలితం అంటారు. ఆ నాయకత్వ లక్షణాలతో క్యాబినెట్ అంటారు, దాని ఒక రకమైనటువంటి క్యాబినెట్. దాంతో మనకి ఈసారి వర్షాలన్నీ కూడా ఎలా ఉన్నాయంటే బ్రహ్మాండ వర్షాలు ఉన్నాయి. మేఘాధిపతి గురుడు అయ్యాడు కాబట్టి తప్పకుండా మంచి వర్షాలు కురిసే అవకాశం ఉంటుంది. అయితే చాలా మందికి డౌట్ ఏంటంటే వర్షాలు వస్తాయంటారంటే జ్యోతిష్కుడు ఎప్పుడైనా పంచాంగంలో చెప్పిన సమయంలో కాకుండా ఇంకో సమయంలో వర్షాలు వచ్చిన దాఖలాలు లేవు. అదే మీరు పేపర్లో తీసినట్టయితే 2024, 2023, 2022, 21 వరకు వెళ్ళండి. ఏ పేపర్లో తీయండి, ఈనాడు, ఆంధ్రపత్రిక, ఆంధ్రజ్యోతి,
లేదా వార్తాపత్రిక ఏదైనా తీయండి. దాంట్లో మే నెలలో మీకు వచ్చినటువంటి వార్త ఏంటంటే మే 31కే మీకు ఋతుపవనాలు వచ్చేస్తున్నాయి, కేరళను తాకేశాయి. జూన్ 6వ తారీఖు తెలంగాణ రాష్ట్రానికి ఆంధ్ర రాష్ట్రం విస్తరించాయి. ఇవంతా చూస్తూనే ఉంటారు. మళ్ళీ తర్వాత జూన్ 2nd వీక్లోనే ఋతుపవనాలు వెనుకడుగు వేశాయి, వర్షాలు ఆలస్యం అవుతాయి, దాని ద్వారా షేర్ మార్కెట్ పడిపోయింది. ఇదో కారణం మీరు చూస్తూనే ఉంటారు. ఇఫ్ యూ వాంట్ ఎనీ ప్రూఫ్, గో సర్చ్ యువర్ పేపర్స్ ఇన్ ద మంత్ ఆఫ్ 2024 ఇన్ ద మే ఎండింగ్ ఎవ్రీ ఇయర్. నేను ఎవ్రీ ఇయర్ చెప్తాను, నాటే అన్న నేనేదో వితౌట్ ఏదో నేను ప్రూఫ్ మాట్లాడట్లేదు. అది జ్యోతిష్కుల పంచాంగంలో మేము పెట్టినటువంటి ఈ పంచాంగాలలో ఖచ్చితంగా మీకు ఎట్టి పరిస్థితుల్లో కూడా పలానా టైంలో మీకు వర్షాలు పడతాయి అనే విషయంలో ఖచ్చితంగా అదే సమయంలో వర్షాలు పడినాయి. మీరు చెప్పింది కరెక్టే గురు. 100% పడ్డాయి. ఇప్పట్లో అయితే ఇవి సైంటిస్టులు వాళ్ళు వచ్చారు కానీ అప్పట్లో మనకు పంచాంగం ప్రకారం జ్యోతిష్యం ప్రకారమే చెప్పేవాళ్ళు. అయితే ఇక్కడ ఎందుకు తేడా వస్తుంది గురుగారు మీరు అడగొచ్చు. ఇప్పుడు కూడా ఈ పండగలు కూడా అంత కంగారు పెడతారు, ఒకప్పుడు ఇలా లేకుండే కదా, ఎందుకు ఇలా వచ్చిందని అడిగితే దృక్సిద్ధాంతం పూర్వ సిద్ధాంతం అనేటువంటి వాతావరణాన్ని ఏర్పాటు చేశారు. ఖగోళంలో మనకి మార్పు చాలా వస్తుంది. ఇప్పుడు ఒకప్పుడు మనకి అంటే మీకు చెప్తే జనాలు కామన్ పీపుల్కి అర్థమయ్యే అవకాశం లేదు. మనకి వేదం లెక్క అనేది కృత్తికాదిక్రమే, కృత్తికా నక్షత్రం లెక్క పెడతారు. యాక్చువల్గా మన లెక్కలు అశ్విని నక్షత్రంతో ఉండే, అశ్విని భరణి నక్షత్రంతో లెక్కలు ఉండే, మనకి అయనాంశ లెక్కలు అంటారు వాటిని, అంటే అయనాంశ లెక్కలు. బాగా గుర్తుపెట్టుకోండి, జ్యోతిష్యం అనేది మ్యాథమెటికల్ ఇన్ఫర్మేషన్, దర్ ఇస్ నథింగ్ బట్ అల్గారిథం. జ్యోతిష్యం అనేది మ్యాథమెటిక్స్, గ్రహాల యొక్క గమనాన్ని దూరాన్ని బట్టి మన మీద ప్రభావాన్ని చెప్పేది జ్యోతిష్ శాస్త్రం. సరే, ఇప్పుడు పండితులు అనే వాళ్ళు కాగితం మీద చదువుకున్న ప్రతి ఒక్కరు పండితులు అయిపోయాడు కాబట్టి దాని గురించి తప్పుడు సమాచారాలు వెళ్ళిపోతున్నాయి. కానీ ఇప్పుడు మీరు ఈరోజు తెల్లవారింది అని ఎలా తెలుసుకుంటారు? సామాన్య మన ఛానల్ ఫ్రెండ్స్ అడుగుతున్నాను నేను, ఇవాళ మనకి తెల్లవారింది ఎలా తెలుసుకుంటున్నారు? మీ అందరికీ ఒక ప్రశ్న, నాకు చెప్పండి, ఎలా తెలుసుకుంటున్నారు? ఇవాళ తెల్లవారింది ఎలా తెలిసింది మీకు? సూర్యుడు ఉదయిస్తున్నాడు. థ్యాంక్ యూ, దట్స్ గుడ్. అంటే సూర్యుడి కాంతి మనకి ఎప్పుడైతే తగిలిందో కనబడిందో తెల్లవారింది అని అర్థం. దృక్ సిద్ధాంతం అంటే అదే, కనబడుతున్న దాన్ని బట్టి చెప్పండి, కనబడుతున్నదే శాస్త్రము, కనబడింది శాస్త్రంగా చెప్పకూడదు అనేటువంటి ముఖ్యమైన ఉద్దేశం. కాబట్టి దృక్ సిద్ధాంతం ప్రకారం మనకి పర్ఫెక్ట్ ఇన్ఫర్మేషన్ వస్తుంది. మీరే అన్నారుగా, ఇప్పుడు సూర్యుడు కనబడితేనే నాకు తెల్లవారిందని తెలుస్తుంది. కానీ కొంతమంది అంటాడు 6 గంటల 10 తెల్లారింది, అరే నువ్వు చూసావా? చూడలేదు, చూస్తేనే చెప్పు దాని గురించి. కాబట్టి ఎందుకు మారుతున్నాయి పండుగ అంటే, రాజమండ్రి అయినా నాకు సూర్యోదయం 6:10కి అయింది, హైదరాబాద్ అయినా భాగ్యనగర్ అయినా నాకు సూర్యోదయం 6:20కి అయింది, ఇంకా కొంచెం గుజరాత్ దగ్గరికి వెళ్తే నాకు 6:32కి సూర్యోదయం అయింది. వాళ్ళ లెక్కలు కరెక్టే. అంటే ప్రాంతీయ లోకల్ మీన్ టైం కరెక్షన్, దాన్ని LMT అంటారు, లోకల్ మీన్ టైం కరెక్షన్. అది చేసుకోవాలి, దాన్ని బట్టి ఉంటుంది. పోనీ పండుగలు మారుతాయా? మారు. మరి వీళ్ళందరూ పూర్వ సిద్ధాంతం ఒక ఆయన అంటాడు, దృక్ సిద్ధాంతం ఒక ఆయన అంటాడు. కానీ గ్రహణాలు మాత్రం దృక్ సిద్ధాంత ప్రకారమే గ్రహణాలు పెట్టుకుంటారు. అంటే మీరు కనబడేటువంటి గ్రహణ ఛాయల్ని బట్టి ఆయన గ్రహణాలు లెక్కెట్టుకుంటాడు. వాళ్ళు మాత్రం గ్రహణాలు ఈ టైంకి వచ్చి ఇద్దరు ఒప్పుకుంటారు. మిగతా విషయాలు వర్జమైన 10ంటికి అంటే ఆయన 12ంటికి అంటాడు. ఇలా ఈసారి మనకి దీపావళి పండుగ మారిపోయింది, గత సంవత్సరాలనే. ఈ సంవత్సరం దీపావళి మారిపోయింది, సంక్రాంతి మారిపోయింది, ఇక మనకి కృష్ణాష్టమి కూడా మార్పిచ్చేశారు. ఇప్పుడు వీళ్ళందరూ చేస్తారు, కొంతమంది పంతులు కలుపుకొని ఎండోమెంట్ డిపార్ట్మెంట్లో మేము గొప్పవాళ్ళం చెప్పుకొని వాళ్ళతో మాటలు కలిపి దగ్గర ఉన్న వాళ్ళు వెళ్ళిపోయి ఆ పూర్వ సిద్ధాంత గ్రంథాలు పెట్టేసి పండుగ లిస్ట్ పంపించేశారు. దాన్ని బట్టి గవర్నమెంట్ వాడు, నా ముఖ్యమంత్రి ఉంటాడో నా డిపార్ట్మెంట్ ఎవరు ఉంటాడో తెలియదు, ఎవరేం చెప్తారో తెలియదు, మాకు వాళ్ళు వెళ్ళి డిక్లేర్ చేసేసి ఆ పండుగ అంటాడు. అరే కరెక్ట్ పద్ధతి ప్రకారంగా అవి డిక్లేర్ కరెక్ట్ కాదు అని చెప్తే జనాలకి ఏముంది, జనాలకు పండుగ చేసుకోవాలి, సెలవు కావాలి, వాళ్ళకి యాటను కొయ్యాలి, లేదా మేకను కొయ్యాలి, లేదంటే కోడిని కొయ్యాలి. ఈ తత్వమే తప్ప ఒక పండగ, ఒక పూజ, ఒక విధానం, ఆ పండగ విశిష్టత ఏమిటి అవసరం లేదు వాడికి. సో ఇటువంటి వాటి ఏంటంటే ఈ గుంపగుత్తగా పోయినటువంటి వ్యక్తులు ఎండోమెంట్లో కూర్చొని ఇక మేమే మొత్తం సిద్ధాంతం ఇంకెవరు లేరని చెప్పేసి వాళ్ళు చెప్పిన కాగితాలకి తల ఊపేసి రైట్ పండుగలు డిక్లేర్ చేసేసారు. ఈసారి 3 పండుగల్ని వీళ్ళు భ్రష్టు పట్టించేశారు, సంక్రాంతిని కూడా భ్రష్టు పట్టించేశారు. కాబట్టి ఎవరనాలి, వీళ్ళు దృక్ సిద్ధాంతం మాత్రమే పాటించాలి అని చెప్తారు. దృక్ సిద్ధాంతమే కరెక్ట్ అయినటువంటి పద్ధతి. దాని ప్రకారం ఈసారి మీకు వర్షాలన్నీ కూడా అనుకూలంగానే ఉన్నాయి. మంచి రాజు, గురుడు, శని, కుజుడు, అంటే 9 గ్రహాల్లో 4 పోస్టులు, మోర్ దెన్ 4 పోస్టులు మంచి గ్రహాలకు వచ్చేసాయి. కాబట్టి వర్షాలు బ్రహ్మాండంగా ఉంటాయి. ఇప్పుడు అక్కడి నుంచి మన యొక్క మాటలు డైవర్ట్ అయిపోయాయి. ఈ అర్ఘాధిపతి అయినటువంటి మేఘాధిపతి అయినటువంటి గురుడు వల్లనే మనకి మంచి వర్షాలు పడే అవకాశం ఉంది. కాబట్టి తప్పకుండా మనకి ఇప్పుడు ఏంటంటే నవనాయకుల గురించి చెప్పుకునేటువంటి, అంటే జస్ట్ ఫర్ ఇన్ఫర్మేషన్ ఆల్ ద పీపుల్, రాజుగా రవి గారు ఉంటున్నారు, మంత్రిగా చంద్రుడు ఉంటున్నాడు, సేనాధిపతిగా శని గారు, అంటే మనకి సెక్యూరిటీ ఆఫీసర్గా శని ఉంటున్నారు, సస్యాధిపతిగా బుధుడు ఉంటున్నాడు, ధాన్యాధిపతిగా కుజుడు ఉంటున్నాడు, అర్ఘాధిపతిగా రవి ఉంటున్నాడు, మేఘాధిపతి కూడా రవి. ఇక్కడ 3 పోస్టులు ఒక ఆయనకి వచ్చాయి. ఇప్పుడు సీఎం గారు ఆయనే,
అలాగే వాటర్కి ఆయన కారకుడు అవుతున్నాడు, అలాగే మేఘానికి కూడా అధిపతి ఆయన అవుతున్నాడు, రవి గారు అవుతున్నాడు. అలాగే రసాధిపతి శుక్రుడు అవుతున్నాడు. రసాధిపతి అంటే మన యొక్క ఫలాలు ఫలవంతమైనటువంటి విత్తనాలని అభివృద్ధి చేయడానికి రసాధిపతి శుక్రుడు అవుతున్నాడు. నీరసాధిపతి బుధుడు అవుతున్నాడు. ఈ ఈ ఆధిపత్యం వల్ల మనకేమవుతుందంటే ప్రతి విషయంలో కూడా 3 ఆధిపత్యాలు రవికి వచ్చాయి కాబట్టి ఈసారి మనకి సస్యవృద్ధి, ధాన్యం పంటలు బాగా పండడం, అనుకూలమైనటువంటి శుభయోగాలు, ప్రపంచంలో శాంతి పొందే అవకాశం, ప్రపంచ శాంతి కొరకు మన నాయకులు నిలబడే అవకాశం ఇది ఖచ్చితంగా ఉంటుంది. అయితే ఈ సేనాధిపతిగా శని వచ్చినప్పుడు ఏంటంటే సెంట్రల్ గవర్నమెంట్కి స్టేట్స్ గవర్నమెంట్ కొద్దిగా ఉప్పు నిప్పు లాంటి పరిస్థితులు ఏర్పడతాయి. అది జూన్ మాసంలో కొద్దిగా ఎక్కువ ఉండే అవకాశం ఉంటుంది. జూన్ నెలలోనూ తర్వాత సెప్టెంబర్లో. అయినా ఈ కేంద్ర ప్రభుత్వంతో రాష్ట్ర ప్రభుత్వాలు ఢీ కొన్నది ఒరిగేదే ఉండదు. సో వాళ్ళ యొక్క నిర్ణయాల్ని కఠినంగా అమలు చేసేటువంటి అవకాశాలు ఖచ్చితంగా ఉంటున్నాయి. దేశద్రోహుల సంబంధించిన కొంతమంది కూడా దానికి ఇబ్బంది పెట్టేటువంటి అవకాశం ఉంటుంది. కొన్ని ప్రాంతాలు అటువంటి ఇబ్బందికర వాతావరణం సూచించేటువంటి తత్వం కనపడుతోంది. ఏదేమైనా వర్షాలు బాగా ఉన్నాయి, పంటలు బాగా పండే అవకాశం, అన్ని రాశుల వారికి కూడా అనుకూలం ఉంది శుభయోగాలు. 1-2 రాశులకి తప్ప అన్ని రాశులకి. ఇప్పుడు మేషరాశి వారికి అదృష్ట యోగం ఉంది. చాలా మంది ఏలినాడ్సని అంటారు. సో కాబట్టి అటువంటిది ఏం ప్రమాదం లేదు. ఏలినాడ్సని షష్టగ్రహ కూటమి ఈ తలకాయ నొప్పంతా కూడా మీకేం లేదు. అది ఏప్రిల్ 14వ తేదీ వరకే ఆ ప్రాబ్లం. ఆ ప్రాబ్లం ఏమొస్తుంది షష్టగ్రహ కూటమి వల్ల అంటే పెద్దగా ఏం ప్రాబ్లం ఉండదు. ఉద్యోగంలో స్ట్రక్ అవ్వడం, లంచాలు ఇంట్రెస్ట్ పడడం, అమ్మాయిల మీద ఎగబడడం, తొందరపాటు బ్యాచ్ అంటే ఉద్యోగం రాకుండా నువ్వు చేసినట్టుగా తీసుకోవడం, ఈ అమ్మాయిలు తప్పుడు మార్గంలో వెళ్ళడం, జుగుప్సమైన ఫోటోలు షేర్ చేసుకోవడం, ఇవి తీవ్రంగా ఉంటాయి. తల్లిదండ్రుల మాట వినకపోవడం, అటువంటి కొన్ని దుశ్చర్యలు ఉంటాయి. అందుకే ప్రతి ఇంట్లో కూడా రామనామస్మరణం, శివనామస్మరణ చేస్తే పిల్లల్లో మంచితనం, పెద్దల్లో అనుకూలత, ఆరోగ్య లాభం, ఉద్యోగ లాభాన్ని పొందుకునే అవకాశం ఉంటుంది. సమస్య చెప్పినాము, పరిష్కారం కూడా చెప్పినాము, దాని గురించి టెన్షన్ పడడం ఎందుకు? కానీ ఈ షష్టగ్రహ కూటాన్ని కొంతమంది జ్యోతిష్కులు భూతద్దల్లో చూపించేసి మీనరాశి వారు చచ్చిపోతారు, మేషరాశి వారు నొక్కిపోతారు అటువంటి డైలాగ్ అనేది కరెక్ట్ కాదు. అటువంటివి చూపించడం వల్ల పెద్దగా మనకు ఒరిగేది ఏమీ లేదు. సో కాబట్టి ఈ సంవత్సరంలో మేషరాశి వారికి కొంత అనుకూలత ఉంది, వృషభ రాశి వారికి అదృష్ట యోగం ఉంది, మిథున రాశి వారికి ధనలాభం ఉంది, కర్కాటక రాశి వివాహ యోగం ఉంది, అలాగే సింహరాశి వారికి విదేశీయానం ఉంది, ప్లస్ అనారోగ్యం కూడా ఉంది. కన్యా రాశి వారికి విద్యాప్రాప్తి ఉంది, విదేశీయానం ఉంది, బంధులాభం ఉంది. తులారాశి వారికి అదృష్ట యోగం, వాహన సౌఖ్యం, సంతాన యోగం ఉంది. అలాగే వృశ్చిక రాశి వారికి బంపర్ మెజారిటీ ఉంది. వీరికి రాజకీయ నాయకులకు ఈ రాశి ఉన్నటువంటి ఈ రాశుల వారికి వృశ్చిక రాశి వారికి ఈ సంవత్సరంలో తను అనుకున్నటువంటి స్థాయి మినిస్ట్రీ పదవి కొట్టేసుకుంటాడు. వృశ్చిక రాశి వారికి రాజకీయంలో ఎదుగుదల బాగా ఉంటుంది, నాయకత్వ లక్షణాలు బాగున్నాయి వృశ్చిక రాశి వారికి. ధనుసు రాశి వారికి ఆత్మగౌరవం ఉంది, అలాగే శత్రునాశనాన్ని పొందుకుంటారు, వివాహ యోగ్యత, సంతాన ప్రాప్తి ఉంది. మకర రాశి వారికి దేశ విదేశాల్లో పేరు ప్రతిష్టలు వచ్చే అవకాశం ఉంది, గొప్ప వ్యక్తులతో పరిచయం కూడా ఉంది, మంచి లాభాలు పొందుకునే అవకాశం ఉంది. కుంభరాశి వారికి ఆస్తిపాస్తులు పొందుకునే అవకాశం ఉంది, మంచి వ్యక్తిత్వంతో పోరాడగలిగే అవకాశం ఉంటుంది, ఆస్తుల్ని ముఖ్యంగా కొనుగోలు చేసే అవకాశం ఉంటుంది. అది మీన రాశి వారికి అదృష్ట యోగమే, వాక్చాతుర్యంతో అన్ని పనులు పూర్తి చేసుకుంటారు. సినిమా ఇండస్ట్రీ మొత్తం డెవలప్ అయ్యేది మీన రాశి వారి వల్ల. మేషరాశి వల్ల కూడా సినిమా ఇండస్ట్రీ డెవలప్మెంట్ బాగా ఉంది. సో ఇన్ని శుభయోగాలు ఉన్నప్పుడు ఎక్కడిక్కడ కొన్ని ఉంటాయి నష్టం. ఇంకొకటి గోచార ఫలితాలు అనేది 40-50% వరకు మాత్రమే. జన్మ జాతకంలో 90% మీకు అనుకూలవంత ఫలితాలు ఉంటాయి. ఆ విషయాన్ని వదిలిపెట్టి మన పిచ్చిగా ఊహించుకొని ఇక కిరణ్ శర్మ ఇలా చెప్పాడు, ఇంకో శర్మ అలా చెప్పాడు, ఒక తెల్లగడ్డమైన ఇంకా బాగా చెప్పాడు, కిరణ్ శర్మ నెగిటివ్ చెప్తాడు, ఈ టాపిక్ అనేది కరెక్ట్ కాదు. జన్మ జాతకం, నీ డేట్ ఆఫ్ బర్త్, టైమ్ ఆఫ్ బర్త్, ప్లేస్ ఆఫ్ బర్త్ని బట్టి మన జాతకంలో దశ, అంతర్దశలు, విదశలు, ప్రాణదశ, అలాగే నవాంశ ఏమిటి, ఖవేదాంశ ఏమిటి, సప్తవింశాంశ ఏంటి, అనేక రకాలు ఉంటాయి. ఒక జాతకాన్ని డివైడ్ చేస్తూ అంటే సూక్ష్మంగా వెళ్ళాలి పరిశీలన చేయడానికి. అలా 60 డిగ్రీల వరకు వెళ్ళిపోవాలి మేము. వెళ్ళినప్పుడు జాతకంలో మీరు అడిగే ప్రతి ప్రశ్నకి సమాధానం ఉంటుంది. ఇవాళ అంత ఓపికగా చూపించుకునే శక్తి జ్యోతిష్కుడు లేడు, చెప్పగలిగేటువంటి వ్యక్తి జ్యోతిష్కుడు లేడు, చెప్పించుకునేవాడు కూడా లేడు. సో కాబట్టి వాడికి ఏమైనా సరే, నాకు ఉద్యోగం వస్తుందా, పెళ్ళి అవుతుందా, లవర్ ఉంటుందా ఉండదా, నాకు రోగం తగ్గదా, నేను విదేశాలు వెళ్తానా వెళ్ళనా, నాకు ఎప్పుడు ఈ విషయంలో అవుతుంది, సంతానం ఎప్పుడు అవుతుంది, నాకు ఆస్తి ఎప్పుడు వస్తుంది, ఇవి తప్ప వేరే ప్రశ్నలు అడిగే వాళ్ళు ఎవరు లేరు. ఏమనంటే మీరేమంటారు, అవునండి వేరే ప్రశ్నలు మాకేం సంబంధం ఉంటుంది, మరి అంటే ఉగాది మాత్రమే లోక్ కళ్యాణం గురించి అడుగుతున్నారు మీరందరూ. ప్రతి మాసం కూడా అడగాల్సిన ప్రశ్నలే. ఈ వారం ఇప్పుడు కొందరు రైతులు ఉంటారు, రైతు మా ఫోన్ చేసి అడుగుతారు, పంతులు గారు, అయ్యగారు ఈసారి పత్తి వేయొచ్చా, అయ్యగారు నేను కందులు వేస్తున్నా వేయొచ్చా, అయ్యగారు నేను శనక్కాయలు వేస్తున్నాను, పల్లీలు వేస్తున్నా వేయొచ్చా, ఇప్పటికీ అడుగుతారు మమ్మల్ని. మేము చాలా సంతోషం చెప్తాం, వాడికి చాలా సంతోషంగా చెప్తాం, నాన్న ఈ పంటలు వేయండి, పత్తి పంట వేయండి, పొద్దుతిరుగుడు వేయండి, క్యారెట్ వేయండి. చాలా మంది నాకు తమిళనాడు నుంచి అడిగే వాళ్ళు ఎక్కువ మంది ఉంటారు. నన్ను అడిగే వాళ్ళు తమిళనాడు వాళ్ళు ఎక్కువ మంది ఉంటారు, నెల్లూరు వాళ్ళు ఎక్కువ ఉంటారు. నన్ను అడిగేవాళ్ళు నాకు చాలా సంతోషం అనిపిస్తుంది. తర్వాత మన తెలంగాణలో వచ్చరికి వరంగల్ వాళ్ళు, ఆంధ్రాకి వస్తే నూజివీడి వాళ్ళు అడుగుతాను నన్ను. సో కొన్ని ప్రాంతాల వరే అంటే వాళ్ళు అనడానికి ఏంటంటే ఒక నమ్మకం, అంటే ఇప్పటికీ పంచాంగం ఉన్నటువంటి పంటలు పండుగ నమ్మకం. ఈ పంచాంగం చెప్పినటువంటి పంటలు మీరు వేయండి, లాభపడబోదు మమ్మల్ని అడగండి. కానీ మాది యాపిల్గా జ్యోతిష్కుడు అని చెప్పేది కరెక్ట్ అవుతుందా? ఎందుకు అవ్వదంటే
ఇప్పుడు పార్టీలో ఉన్నటువంటి వ్యక్తులకి గోచారం ఫలితాలు చెప్తారు. రేపు ఉగాది వస్తుంది కదా, అవునవును. టీడీపీ ఆఫీస్ ఒక ఆయన కూర్చుంటాడు, బీజేపీ ఆఫీస్ ఒక ఆయన కూర్చుంటాడు, కాంగ్రెస్ పార్టీ ఒక ఆయన కూర్చుంటాడు, ఇక రవీంద్ర భారత్ ఒక ఆయన కూర్చుంటాడు. ఇప్పుడే చెప్తున్నా నేను, ఇక ప్రతి ఒక్క పార్టీలో కూర్చుంటారు అందరిగా. కూర్చొని నీ పార్టీ మాత్రం గెలుస్తుంది, నీ పార్టీ ఇంకా డెవలప్, అసలు నీ పార్టీకి తిరుగులేదు. ఇవి ప్రతి ఒక్కరు మొదలు పెడతాడు ఇక్కడ. ఇట్లా డబ్బాలు కొట్టేటువంటి ఈ నలుగురు వ్యక్తులు తప్పోలేగా, నలుగురు తప్పే. ఎవడికి ఎవడు చెప్పినా నలుగురు తప్పే. ఉన్న విషయాన్ని చెప్పండి, కుండ బద్దలు కొట్టినట్టుగా. రాష్ట్ర ప్రభుత్వం ఉంది, మరి నువ్వు జూన్ జూలైలో నువ్వు గందరగోళం పరిస్థితి ఏర్పడే అవకాశం ఉంది, సెప్టెంబర్ మాసంలో ప్రమాదం ఉంది, దుశ్చర్య జరిగే అవకాశం ఉంది, ప్రభుత్వం కంపనం వచ్చే అవకాశం ఉందని చెప్పొచ్చుగా. ఎక్కడ ఉన్న మినిస్టర్లు పెట్టి కొడతారుగా, నేను పార్టీ వాళ్ళు తంతారుగా. కాబట్టి ఎక్కడ దగ్గర డబ్బా కొడుతున్నాను అంటే నేను అమ్ముకుంటున్నట్టేగా. ఇది కరెక్ట్ కాదంటా నేను. ఇది కరెక్ట్. ధైర్యం ఉంటే ముందు చెప్పండి వాళ్ళకి, బాబు నేను నిజాలు చెప్తాను, ఇక్కడ ఉన్నటువంటి అబద్ధాలు చెప్పలేను నేను అని చెప్పగలగండి. ఒకే పంచాంగం బయటకు వచ్చేస్తుంది అప్పుడు. ఈ ధైర్యం ఎవరికి లేదు. కాబట్టి ఇట్లా మనం చేసుకున్నటువంటి విధి విధానాలతో పంచాంగం అనేది మారిపోతుంది. ఇక పండగ ఎప్పుడు చేసుకోవాలి, మీరు అడిగిన ప్రశ్న, పండగ ఎలా చేసుకోవాలి. ప్రతిరోజు చేసుకున్నట్టే పండగ, కొత్తగా ఏముండదు మనకి. ఆ రోజు మన తలంటు పోసుకోవాలి. అది ఏ వారమైనా సరే, మంగళవారం కానీ బుధవారం కానీ ఏ వారమైనా తలంటు పోసుకునే ప్రయత్నం. దయచేసి సూర్యుని చూడకముందే మనం స్నానం చేయాలి. సూర్యుని చూడకముందే స్నానం చేసే ప్రయత్నం చేయాలి. అలా చేసినప్పుడే మనకి సూర్య భగవాన్ అనుగ్రహాన్ని పొందుకుంటాం. సూర్యోదయం తర్వాత మొహం కడుక్కుంటే దరిద్రం, సూర్యోదయం తర్వాత స్నానం చేస్తే అరిష్టం, అనారోగ్యం. ప్రతిరోజు ద బిఫోర్ సన్ రైజ్ యూ హ్యావ్ టు డూ బాత్ అండ్ కంప్లీట్ యువర్ కాలకృత్యాలు నెరవేర్చుకోవాలి. అది చేసుకోకపోతే కష్టం అవుతుంది, మనకి అనారోగ్యం వచ్చేస్తుంది. అప్పుడు మనం స్నానం చేసిన తర్వాత తప్పకుండా కుటుంబ పెద్దందరూ కలిసి దీపారాధన చేసి ఒక కొత్త కుండలో, ఒక మంచి కొత్త గురిగిలో తలిగినటువంటి కొత్త చింతపండు, అయితే మనకి మామిడి మొక్కలు, కారము, ఉప్పు, కాస్త బెల్లము, కొత్త బెల్లము, ఇవన్నీ వేసి కొద్దిగా జీలకర్ర వేసేసి అవన్నీ కలిపి అమ్మ కలుపుతూ ఉంటుంది మంచిగా, చెరుగడతో కలిసి శుభ్రం తయారు చేసి మంచిగా ఫ్లేవర్ అక్కడ పెడుతుంది. కాస్త అమ్మవారిని లక్ష్మీ పూజ చేసి దేవతార్చన చేసుకొని దేవుడి దగ్గర ఆ నైవేద్యాన్ని కుండను పెట్టేసి కాస్త నైవేద్యం అన్నం వండేసి ఆ నైవేద్యాన్ని రెండింటి కలిపి మహానైవేద్యం చేసి ధూపము, దీపము, నమస్కారం, మంగళారతి చేసి అందరికీ ప్రదక్షిణ నమస్కారం చేసుకొని అందరూ అష్టోత్తరం చెప్పుకొని 2 పూలు స్వామివారి దగ్గర వేసేసి నమస్కారం చేసుకొని అందరూ కూడా భక్తిగా ఆ ప్రసాదాన్ని తీసుకోవాలి. ఆ మంచి అసలు అమ్మ చేసినటువంటి ఆ ఉగాది పచ్చడి తింటేనే అద్భుతం, నోరు ఊరిపోతుంది మనకి. అసలు ఆ రోజున తాగడానికి ఎంతో మంది ఇష్టపడతారు. ఆ వేపు చేసినటువంటి ఆ పదార్థం పుల్లగా తీయగా వేసుకుంటే అమ్మ కాసింది పెట్టి, అమ్మ కాసింది పెట్టి అంటూ ఉంటాం. అంటే అటువంటి ఆరోగ్యమైనటువంటి పదార్థం తినడం వల్ల మనకి ఆ పూజ పూర్తవుతుంది. సాయంకాలం పూట కాస్త ముత్తైదులను పిలిచి కాస్త పశువు కుంకుమ ఇచ్చేసి అందరిలోకి వెళ్ళి కాస్త బొబ్బట్లు తిని అందరినీ పలకరించి ఆ పంచాంగ శ్రవణం విన్నవారికి ఈ సంవత్సరం నా యొక్క గోచార ఫలితం ఎలా ఉన్నాయి, వాటి జాగ్రత్తలు తీసుకుంటూ ఈ సంవత్సరం బాగుండాలనే భావన, పక్కోడితో బాగుండాలనే భావన. ఇప్పుడు జాతకం తెలుస్తుంది, పక్కవాడితో వైరుధ్యం తెలుస్తుంది. తెలిసినప్పుడు స్మైల్ గా ఉండండి, నవ్వుతూ ఉండండి వాళ్ళతో. ఏం కావాలో నువ్వు అడుగుతూ ఉండు, వాడు అటు ఎడముఖం పెడముఖం ఎందుకు. అలా కలిసి ఉండడం వల్ల ఒక వీధి కలిసి ఉంటే ఒక గ్రామం కలిసి ఉంటుంది, ఒక గ్రామం కలిసి ఉంటే పట్టణం కలిసి ఉంటుంది, పట్టణం ఉంటే నగరం కలిసి ఉంటుంది, నగరం కలిసి ఉంటే మన రాష్ట్రాలు కలిసి ఉంటాయి, రాష్ట్రాలు కలిసి ఉంటే దేశం సుభిక్షంగా ఉంటుంది. ఇక్కడి నుంచి మొదలైనటువంటి చిన్న మొక్క అంటే మైత్రి అనే మొక్క మన ప్రపంచం మొత్తం చూపించగలిగేటువంటి స్థాయి మనకు ఉంటుంది. ఇదే ఉగాది యొక్క విశిష్టత. ఇలా మనం ఆ పదార్థాలు తిని అందరినీ మనవాళ్ళు అనుకుంటూ అందరికీ సూచనలు చేస్తూ మన విషయాన్ని మనం తెలుసుకొని ఆనందంగా ఉండడమే ఉగాది పంచాంగ శ్రవణ విశిష్టత, ఉగాది పచ్చడి విశిష్టత, ఉగాది పండగ విశిష్టత. ఇంతటి శుభయోగాలు, ఇంతటి ఆనంద యోగాలు ఉంటాయి ఉగాదిలో. చాలా చక్కగా చెప్పారు. కాకపోతే ముఖ్యంగా మన సనాతన ధర్మంలో ఏమన్నా ఒక కథ ఉందా మనకి, ఇట్లా ఉగాది పండుగ ఎందుకు జరుపుకుంటున్నాం అని? అట్లాంటి లెక్కలు అంటే ఉగాది అనేది కేవలం బ్రహ్మగారు తన యొక్క ఆవిర్భావాన్ని స్వీకరించిన రోజు అంతే తప్ప దానికి కొత్తగా కథలు ఏం లేవు. ఆవిర్భావం జరిగింది అంటే భగవంతుడు ఆవిర్భావన తన ఒక యుగాదికి ఒక కాలానికి మధ్యలో ఆయన సంధి బ్రహ్మగారిని చేసినటువంటి ప్రారంభమైనటువంటి రోజు అని చెప్తారు. అంతే తప్ప కథలు ఏం లేవు దానికి. అంటే కొంతమంది దాన్ని కొత్త కథలు సృష్టిస్తారు తప్ప లెక్కల ప్రకారంగా ద టైం పీరియడ్ స్టార్ట్ అంటే టైం స్లాట్, ఇది టైం లైన్ స్టార్ట్ అయినట్టు అనమాట మనకి. సో కాబట్టి దాని గురించి ఏం కథలు ఏం లేవి. బ్రహ్మగారి తనకు తానుగా ఆవిర్భవించుకున్నటువంటి సమయాన్ని తనకు ప్రారంభం చేసుకున్నటువంటి యుగ క్రమణ, యుగాదిని ప్రారంభం చేసినటువంటి శుభమైన దినం. గురుగారు ధన్యవాదాలు. శుభమస్తు.